హలో గైస్, ది ఎపిక్ బాహుబలి టీజర్ వచ్చింది. ఎలా ఉందో తెలుసుకుందాం. కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాబోతున్న బాహుబలి ఈసారి ఒకటి కాదు 2 పేర్లని ఒక్క పేరుగా మార్స్తే ది ఎపిక్ బాహుబలిగా టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ ఎలా ఉందంటే, ఇప్పట్లో సినిమా ఎలా అనిపించింది, ఇప్పుడు చూస్తుంటే దానికి మించిన నెక్స్ట్ లెవెల్ టీజర్గా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని అప్పుడు రిలీజ్ చేయకుండా ఈ సమయంలో రిలీజ్ చేసి ఉంటే సినిమాకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాకి కలెక్ట్ చేయనంత బడ్జెట్ కలెక్ట్ చేసి పెడుతుంది అని అనిపించింది నాకు మాత్రం ఆఫ్టర్ సీయింగ్ టీజర్. ఇక ఈ సినిమా అంగరంగ వైభవంగా అక్టోబర్ 31కి సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం, అదేవిధంగా రాజమౌళి గారు తీసిన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. ఈ పాన్ ఇండియా చిత్రం వల్ల చాలా పాన్ ఇండియా సినిమాలు రావడం జరిగింది. ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమాలు రీక్రియేట్ చేయాలని చాలానే ట్రై చేశారు, కానీ చాలామంది విఫలమయ్యారు. బాహుబలి అనేది ఒక్కటే. ఆ 2 బాహుబలి పాటలని కలిపితే ది ఎపిక్ బాహుబలిగా మనం ముందు రాబోతుంది రిలీజ్లో. మరి టీజరే ఈ విధంగా కనిపిస్తుంది. మరి ట్రైలర్ ఏ విధంగా రిలీజ్ చేయబోతున్నారు బాహుబలి టీమ్ అని ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. అప్పట్లో రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 సినిమాని నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. టీజర్ రిలీజ్ అయింది. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా నాకైతే కనిపిస్తుంది. అదేవిధంగా ట్రైలర్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అక్టోబర్ 31కి రిలీజ్ కాబోతుంది. థియేటర్లో అంగరంగ వైభవంగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. మరి మీ అందరూ ఎంతగా సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఎంతమంది సినిమాకి వెళ్ళొద్దు అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోనికి జై